హల్లెలూయా. దేవునికి మహిమ గాక. వెల్కమ్ టు అవర్ చర్చ్. దయచేసి మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించుకుంటూ మనం ప్రారంభించుకుందామండి. లెట్స్ ఆల్ జస్ట్ అవర్ హెడ్స్. దయచేసి మనందరం కూడా కళ్ళు మూసుకొని కళ్ళు వంచుకొని మనం సిద్ధపరచుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో మన దేవుని యొక్క మందిరంకి వచ్చి దేవుని కనపరుస్తామండి. అందరం కూడా కొన్ని క్షణాలు, ఒక 2 నిమిషాలు ఆయన యొక్క సన్నిధిని ఆహ్వానించుకుంటూ ప్రార్థన చేస్తాం. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడా 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 మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఫాదర్. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క దాన్ని మరి సర్వీస్ని ఆరంభించుకుంటుండగా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రభా మరి మీరే యేసయ్య మరి ప్రతి ఒక్క హృదయము సంతోషంతో ప్రభా, ఆనందంతో, సమాధానంతో నింపబడి ప్రభా మీ యొక్క దాన్ని మిమ్మల్ని ఆత్మతో సత్యంతో తను ఆరాధించినప్పుడు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. సృష్టికర్త మీకే వందనాలు, తండ్రి మమ్మల్ని సృష్టించిన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఓ రాజా ఏమి ఇవ్వగలము ప్రభా, ఏమి చేయగలము ప్రభా, మా హృదయాలు మీకు అర్పిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా ప్రత్యేకంగా ప్రభా మమ్మల్ని ముట్టి ప్రభా తన ప్రతి ఒక్క ఆందోళన నుంచి ప్రభా, భయము నుంచి ప్రభా, ఆ యొక్క ఏదైతే మిమ్మల్ని ఆరాధించేటప్పుడు ఆపుతున్నాయో ప్రభా అవన్నీ కూడా ఆటంకాలను తొలగించి ప్రభా తన హృదయముతో ఆనందగానాలతో మిమ్మల్ని ఆరాధించే ఆ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తన యొక్క సర్వీస్ని ప్రభా, సంఘాన్ని ప్రభా మీ యొక్క అగ్ని కంచె వేసి కాచి కాపాడమని ప్రభా. వర్షం కూడా ప్రభా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రభా ఎలాంటి ఆటంకపరచకుండా ప్రభా మిమ్మల్ని ఆరాధించి మీ యొక్క బిడ్డల్ని త్వరగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తన వర్షిప్ టీమ్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మీ నామి కనపరుస్తూ స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. ఐ రిక్వెస్ట్ ద వర్షిప్ టీమ్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దయచేసి ఆరాధన బృందాన్ని ముందుకు పిలుస్తున్నాను. అందరం కూడా పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. ఆమేన్. సాయంత్రకాల సమయంలో మరి ఆరాధనలకు వెళ్తుండగా దయచేసి అందరూ లేచి వెళ్తున్నట్లయితే మరి కొద్ది సమయం పాటు మరి ఆయన నామమును, ఆయన ఘనమైన ఉన్నతమైన నామమును స్తుతించి ఆరాధించుకుందాం. ఆయన నామం ఎంతో బలమైన నామం. ఆయన నామం మన జీవితాలకి ఆశ్రయదుర్గమై ఉన్నది. ఆయన నామముని స్తుతించి గణపరచడానికి మనకి మనకించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. We praise you, Jesus. Thank you, Jesus. Praise the Lord.
నీ నామం ఉన్నతమైన నామము రాజా, మీ నామము ఘనమైన నామము తండ్రి. మీ నామము స్తుతించదము రాజా, మిమ్మల్ని ఆరాధించదము తండ్రి. సుగ్ర సింహాసన నీకే స్తోత్రం యేసయ్యా. Praise you, Jesus. Hallelujah. We love you, Lord. నీ రక్తంతో మమ్మల్ని కడిగి ప్రభు నీ స్వరూపం మాకు ఇచ్చినందుకు నీకు
స్తోత్రములు యేసయ్యా. నీకే వందనాలు రాజా. ఆరాధనలో కొంచెం దయచేసి మనందరూ కూర్చొని పడి దేవుని స్తుతిస్తామండి. Praise you, Jesus.
నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రము ప్రభువా. నీ సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాము తండ్రి. నీకే వందనాలు యేసయ్యా. మీ ప్రేమకి మా జీవితం అంకితం యేసయ్యా. Praise you. Hallelujah. ఈ ప్రేమలో మా జీవితాన్ని సఫలం చేసుకునేటువంటి భాగ్యం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం యేసయ్యా. మీరే మా ధ్యానము తండ్రి, మీరే మా గానము, మీరే మా సమస్తం యేసయ్యా. నీకే స్తోత్రము రాజా. Praise you, Father. Praise you, Jesus. Thank you, Father. Hallelujah. జీవజలము జీవనాధారము నీ వాక్యమే జీవజలము జీవనాధారము నీ వాక్యమే జీవనాధారము మధురం చేసుకొని తండ్రి నీ
నీవు లేని మా జీవితం తండ్రి గొప్ప నీ సన్నిధిలోనే ప్రతీక్షను నిన్ను స్తుతించి ఆరాధించడు తండ్రి. మాకు గొప్ప ఘనతనిచ్చి ఉన్నారు, గొప్ప భాగ్యం ఇచ్చి ఉన్నారు నా యేసయ్య. నా తండ్రి మీరు మేలు చేయవాడు నా యేసయ్య. నీకే స్తోత్రములు తండ్రి. దయచేసి మనందరం లేచి నిలిచినబడి ఈ ఆరాధనలో తండ్రి అందరం కలిసి ఆ దేవుని కలిసి ఆరాధిద్దాము. ఆయన పోలిక వారు ఎవరున్నారు? మేలు చేయి దేవుడు ఆయనే, స్తుతింపదగిన దేవుడు ఆయనే. ఆయన లేని జీవితం మనకి వ్యర్థంగా పోదు. Praise you, Jesus. Lord Jesus, thank you, Father. Hallelujah.
కన్నీటిని తుడచడానికి వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభా మీ నామని గణపరుస్తున్నాం, ప్రభా మీ నామ స్తుతిస్తున్నాం. పెరిగి నిలిగిన హృదయం గల వారము ప్రభా, మీ యొక్క హస్తముతో ప్రభా ప్రతి ఒక్క కన్నీటిని ప్రభా, దుఃఖము, బాధ నుంచి విడుదల కలిగించి ప్రభా, మీరే మీ యొక్క అగ్ని వాత్సల్యము ప్రభా, మీ యొక్క ప్రేమ వాత్సల్యం మాపై కుమ్మరించి మా ప్రార్థన చేస్తున్నాం. మీ నామని గణపరుస్తున్నాం ప్రభా. తండ్రి తల్లి మార్చినారో తండ్రి మార్చినారో నీవు నన్ను మరవవు అని వాక్యంలో రాయబడింది ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా. మీ నామని గణపరుస్తున్నాం ప్రభా. చేతులు రెండు చేతులు చెల్లించి నా గురించి మరణించినప్పుడు మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చూచి కన్నీటిని తుడచితివయ్యా, కన్ని పాపమాలే కాచి కరుణలో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూసి కన్నీటిని తుడచితివయ్యా, కన్ని పాపమాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మీ నామని కనపరుస్తున్నాం యేసయ్యా, మీ నామని స్తుతిస్తున్నాం ప్రభా. మీ యొక్క వాత్సల్యం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవాది దేవా, రాజులకు రాజు, మీ నామని కనపరుస్తున్నాం ప్రభా. స్తోత్రమయ్యా. మంచి ఆరాధన మాకు దయచేసినందుకు మీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ యేసుని పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామండి, గట్టిగా దేవుని స్తుతించి కనపరుస్తాం. ఆమేన్, హల్లెలూయా. థాంక్ యూ జీసస్ లార్డ్ ఫర్ డైయింగ్ ఫర్ us on the cross. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Welcome to our church. We would like to thank God. మంచి ఆరాధన నడిపిస్తున్న ఆరాధన బృందానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. వెరీ థ్యాంక్ గాడ్. ఆత్మతో కూడిన ఆరాధన, మరి దేవుడికి అంగీకారము కలిగిన ఆరాధన, మరి దేవుడు మరి ఆరాధన బృందము మరి నడిపించినందుకు మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వే ద వర్షిప్ వాస్ లెడ్. అండ్ అదేవిధంగా దయచేసి గమనించాలి, మన ప్రార్థన అంశంలో వెళ్తామంటే స్వస్థత నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. మరి ప్రేయర్ టీంలో, మరి మార్నింగ్ ప్రేయర్ టీంలో జాయిన్ అవుతున్న బ్రదర్ లారెన్స్ మరి యొక్క కుటుంబం నిజంగా అది అనారోగ్యంతో బాధపడుతున్నారు, జ్వరము దగ్గుతో బాధపడుతున్నారు. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మా కుమారుడు ఆయన పుట్టినరోజు, నేను జస్ట్ బయటికి వెళ్ళాము, ఇవాళ ఫీవర్ వచ్చింది. సో వీ విల్ జస్ట్ ప్రే ఫర్ గాడ్స్ హీలింగ్. స్వస్థత నిమిత్తం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఎంతోమంది బాధపడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. మేబీ మీ యొక్క స్నేహితులు, మేబీ చాలామంది హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళ యొక్క కుటుంబం. అదేవిధంగా గుర్తుంటే ఒకసారి సంధ్యా సిస్టర్ అనే కొత్తగా వచ్చారు, ఒక సిస్టర్. వారు మేడ్చల్కి షిఫ్ట్ అయిపోయారు. మరి వారు తెరీసా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నిన్న మనం కాల్ చేయడం జరిగింది. మరి వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. సో మన స్వస్థత నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. లెట్స్ ప్రే. బ్రదర్ సత్య, కెన్ యు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రే? దయచేసి అందరం కూడా ఏకీభవించుకుంటూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్.
ఈ యొక్క ఆదివారం మాకు మిమ్మల్ని ఆరాధించినటువంటి భాగ్యాన్ని దయచేసినటువంటి దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటాం తండ్రి. దేవా, ఈ మా స్నేహితుల గురించి అండ్ మా చుట్టుపక్కల ఉన్నటువంటి సన్నిహితుల గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వర్షాకాలం ఈ అన్టైమ్లీ రైన్స్ వల్ల ఏంటంటే కొంచెం అంటే వాటర్ ప్రాబ్లం ఉండవచ్చు. చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు తండ్రి. రకరకాల ఫీవర్స్ అండ్ కోల్డ్ కాఫ్ ఇట్లా చాలా ఇబ్బంది పడేలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. కొంతమంది హాస్పిటలైజ్ ఉన్నారు తండ్రి. వారికి మీరే స్వస్థత కల్పించుకుని కోరుకుంటున్నాం తండ్రి. వారిని బలపరచండి అండ్ వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న ప్రాబ్లం మీ సన్నిధి చేసుకున్నాను నెరవేర్చమని వేసుకుస్తున్నాము నెరవేరుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్ సత్య, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మరి ఈ యొక్క కుటుంబాన్ని మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరు ఎత్తి పట్టుకోమని కోరుతున్నాను. ప్రార్థన మరి చాలా ప్రాముఖ్యమైన, అదేవిధంగా చిన్నపిల్లలు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క వీక్లో ఎగ్జామ్స్ కూడా వాళ్ళు రాస్తున్నారు. దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయవలసిందని కోరుతున్నారు. హల్లెలూయా, ఆమేన్. సో మన యానివర్సరీ మరి November 16th రోజు మరి డిసైడ్ అయిందండి మన యానివర్సరీ. సో దాని నిమిత్తం మనం చివరిలో చిన్నగా మనము జస్ట్ ప్లానింగ్ చేసుకుందాము సర్వీస్ తర్వాత. మీరందరూ కూడా మరి గత సంవత్సరాల నుంచి భాగస్తులుగా మనం ఉన్నాము. దేవుడు అద్భుత కార్యాలు చేశారు. మరి అదే రీతిగా ఈ సంవత్సరం కూడా దేవుడు విజయవంతంగా ఈ యొక్క మరి యానివర్సరీని మంచిగా మనం జరుపుకున్నటకు మనమందరం కూడా కలిసి దేవుడిని స్తుతించాలి, కలిసి మనం అందరం కూడా ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా. సో మనందరికీ కూడా తెలుసండి మరి ఎవ్రీ మార్నింగ్ 6 to 7 మరి కాల్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హు ఆర్ అంత చాలా మందికి జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవి కొంతమంది బ్రేక్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మళ్ళీ జాయిన్ అవ్వాలని కోరుతున్నారు. మార్నింగ్ ప్రేయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దయచేసి మనం అందరం కూడా మార్నింగ్ ప్రేయర్స్ జాయిన్ అవ్వాలి. అదేవిధంగా బుధవారం స్త్రీల పుట్టుక, శుక్రవారం బైబుల్ స్టడీ అండ్ సాటర్డే యవనస్తుల మీటింగ్ ఉంటుందండి. మీరందరూ కూడా ఇవన్నీ కూడా మరి ఆన్లైన్లో జరుగుతుంటాయి. మీరు ఎక్కడున్నా మీరు గూగుల్ మీట్లో జస్ట్ లింక్ ఓపెన్ చేసి మీరు వినవచ్చండి, పాల్గొనవచ్చు. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఎంత మనకి పెరిగింది అంటే మనం ఎక్కడున్నా ఇంటర్నెట్ మనకి లభిస్తుంది. మనం ఫిజికల్గా అక్కడికి వెళ్ళి అయ్యా నేను బస్ దొరకలేదు, వర్షం పడుతుంది, అలాంటి మనం అంటే అప్పుడు ఇచ్చే సాకులు మనకు అవసరం లేదు. ఇంట్లో ఉండి కూడా మనము పాల్గొనవచ్చు. ఆమెన్. సో దేవుడు అలాంటి సౌకర్యాలు కల్పించినాక కూడా మనం జాయిన్ అవ్వకపోతే అది కరెక్ట్. అంటే మీరు నిజంగా బిజీ ఉన్నట్లయితే అది వేరే విషయం. కానీ ఫ్రీగా ఉన్నట్లయితే దయచేసి బిజీగా ఉన్న ఆ టైం కేటాయించుకొని మీరు జాయిన్ అవ్వవలసిందని కోరుతున్నాము. ఎందుకంటే ఈవినింగే కాబట్టి అన్లెస్ అంటే మీరు ఆఫీస్లో పనిచేస్తున్నట్లయితే అది వేరే విషయం. కానీ మీరు ఇంట్లో ఉన్నట్లయితే టైం కేటాయించుకొని మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మన గురించే. స్త్రీల పుట్టికలో స్త్రీలు జాయిన్ అవ్వకపోతే ఎవరు జాయిన్ అవ్వాలి? యవనస్తుల పుట్టికలో యవనస్తులు జాయిన్ అవ్వకపోతే అవునా? సో దయచేసి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందని కోరుతున్నాను. ఆమేన్. సో ఎనీ టెస్టిమనీస్ యూ వుడ్ లైక్ టు షేర్? ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటున్నారు? 1 or 2 minutes. ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటున్నారా? ఓకే. సో మనం వాక్యంలో వెళ్దామండి. దయచేసి మనం తలలు పంచుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రభావ మీకు వందన స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభావ మీ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడుకోవాలి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మీ నామి కనపరుస్తూ మీ నామి స్తుతిస్తూ ప్రభావ మీ యొక్క తన వాక్యము ప్రభావ మరి తన శక్తివంతమైన వాక్యము ప్రభావ మా అందరి జీవితాల్లో విత్తనము నాటి ప్రభావ మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడవలసిన అంశం ఏంటంటే బీ ఫెయిత్ఫుల్ టిల్ ది ఎండ్. నమ్మకంగా మనం చివరి వరకు ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుంది. అంశం ఏంటంటే మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఎప్పటి వరకు ఉండాలంటే చివరి వరకు ఉండాలి అని మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క మాటలు మనం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే మరి వివాహంలో మనం చూసినట్లయితే భార్యాభర్తలు ఎప్పుడైతే ఆ యొక్క నిబంధనలు చెప్పుకుంటూ ఉంటారు కదా, వాగ్దానాలు, ఆ యొక్క వోవ్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి మరి నిజంగా నేను చివరి వరకు నీ తోడుగా ఉంటాను అని మనం అలాంటి వాగ్దానాలు చేస్తూ ఉంటాము. అదేవిధంగా మరి నిజంగా వివాహ బంధములోనైనా ఇలాంటి నమ్మకంగా ఉండాలి అంటే కాదండి. క్రైస్తవ జీవితంలో కూడా మనం అలాంటి నిబంధన కలిగి ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మన పట్ల విశ్వాసంగా ఉన్నాడా? దేవుడు మన పట్ల విశ్వాసం చూపిస్తున్నాడా? దేవుడు మన పట్ల విశ్వాసాన్ని కుమ్మరిస్తున్నాడా అనే యొక్క అంశం ఏంటంటే, ప్రతిరోజు దేవుడు ఇశ్రాయేలీయులకి మన్నాను కురిపించినట్టు 3 పూటల దేవుడు మనకి భోజనం ఇస్తున్నాడు. ఆమేన్. అదేవిధంగా మనని కాచి కాపాడుతున్న దేవుడు మనని మరి పొద్దున ఉదయకాల సమయంలో మనం బయటికి వెళ్ళిన మనము ఏ రీతిగా అయితే పక్షులు గూటికి చేరుకుంటాయో, అదేవిధంగా మనం కూడా బైక్స్లో, కార్స్లో మనం బస్సులలో డ్రైవ్ చేస్తున్న మనము ఎలాంటి ఆటంకము కలగకుండా దేవుడు మనని కాచి కాపాడుతూ మనము చివరిగా ఇంటికి వస్తున్నామంటే అది దేవుని యొక్క నమ్మకము. దేవుడు తన నమ్మకాన్ని బట్టి ఆయన మనని కాపాడుతున్న విధానం బట్టి దేవునికి మనము స్తుతులు ఘనతలు మనం చెల్లిస్తూ ఉండాలి. సో అది దేవుని యొక్క దేవుడు మన పట్ల చూపించే నమ్మకము. నమ్మకంగా దేవుడు మనని కాచి కాపాడుతున్నాడు. అదేవిధంగా దయచేసి గమనించాలి, మనము అవిశ్వాసంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని చాటి చెప్తాడు. ఆమేన్. మనము అవిశ్వాసంగా దేవుడి పట్ల మనం నమ్మకంగా లేనప్పటికీ కూడా దేవుడు తన నమ్మకాన్ని మనకి చాటి చెప్తుంటాడు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి, మనమందరము కూడా మరి విశ్వాసము చూపిస్తున్నాము, కానీ ఆ యొక్క విశ్వాసము చివరి వరకు చూపిస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుందండి. ఈ యొక్క కాలంలో మనం చూసినట్లయితే సంబంధాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక రోజు ఒక వారములో వివాహాలు బ్రేక్ అయిపోతున్నాయండి. మనం చూసినట్లయితే 3 రోజుల వివాహము, అదేవిధంగా మరి 1 వారం వివాహము, 15 రోజుల వివాహము, దాని తర్వాత 1 నెల వివాహం మనం చూసుకుంటాము. దాని తర్వాత 6 నెలల తర్వాత కూడా వాళ్ళు విడిపోతున్నారు. ఒక బాబు పాప పుట్టిన తర్వాత కూడా వాళ్ళు విడిపోతున్నట్టు మనం చూస్తుంటాము. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఎంతోమంది ఫిలిం యాక్టర్స్, మీరు తెలుసా మలైకా అరోరా తెలుసా ఎవరికన్నా? ఎవరికి తెలుసు? ఓకే, షీ వాజ్ మ్యారీడ్ టు అర్బాజ్ ఖాన్. అవునా? తను 17 సంవత్సరాల తర్వాత ఆమె విడిపోవడం మనం చూస్తుంటాం. జస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఎంతోమంది 40 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు విడిపోతూ ఉంటారు. కానీ అలాంటి జీవితాలు, అలాంటి విశ్వాసము దేవుడు కోరుకోడండి. దేవుడు ఏమంటున్నాడంటే చివరి వరకు మీరు విశ్వాసంగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటాడని మనం చూస్తుంటాము. సో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. Revelation chapter 2. Do not be afraid of what you are about to suffer. I tell you, the devil will put some of you in prison to test you, and you will suffer persecution for 10 days. Be faithful even to the point of death, and I will give you to life as your victory crown. Amen. తెలుగులో చదువుతారమ్మా. థ్యాంక్ యూ బ్రదర్. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అనగా సాతాను మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము. చాలా బెటర్. దయచేసి గమనించాలి, అక్కడ శోధన గురించి మనం రాయబడి ఉంది. అదేవిధంగా అపవాది ఏం చేస్తాడు? మనని చెరసాలలో వేసి మనని ఇబ్బందికరంగా, అంటే మనము కష్టపడుతూ ఉంటాము, హింసించబడుతుంటాము, మనము బాధపడుతూ ఉంటామని మనం చూస్తుంటాము. కానీ అక్కడ ఏం రాయబడి ఉందంటే చివరి వరకు నువ్వు నమ్మకంగా ఉండు అని అక్కడ రాయబడి ఉంది. నమ్మకంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఎలాంటి కిరీటం ఇస్తున్నాడంటే జీవ కిరీటాన్ని దేవుడు మనకి అందజేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. సో ఎంతమందికి జీవ కిరీటం కావాలో చేతులు ఎత్తి చూపిస్తామా? ఆమె
మనందరికీ జీవ కిరీటం కావాలా? ఓకేనా? సో దయచేసి గమనించాలి, ఆ యొక్క జీవ కిరీటం పొందుకోవాలంటే ఆ రెండు మనం చేస్తే జీవ కిరీటం మనకు వస్తుంది అని మనం చూస్తుంటాము. మరి ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నాము, ఎంతమంది హింస పొందుతున్నాము, ఎంతమంది నిజంగా అలాంటి కష్టమైన కాలంలో మనం వెళ్తున్నాము, అగ్ని పరీక్ష లాంటి కాలంలో మనం వెళ్తున్నామో వాళ్ళందరినీ కూడా గమనించి దేవుడు ఏమంటున్నాడంటే మనము చివరి చనిపోయేంత వరకు మనము విశ్వాసంగా ఉండాలి మన క్రైస్తవ జీవితంలో అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ యొక్క హింసను మనం పొందుకుంటుంటాము. మన గురించి ఎంతోమంది అవమానపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారండి. అవన్నీ కూడా మనం తట్టుకొని మనము నిల్చొని మనం చివరి వరకు మనం నిలిచి ఉంటేనే దేవుడు మనకు ఒక రోజు ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తున్నట్టు మనం చూస్తుంటాము. దయచేసి గమనించాలి, మన యొక్క క్రైస్తవ జీవితంలో మీ యొక్క సొంత సహోదరుడు మిమ్మల్ని ఇష్టపడడండి. మన యొక్క క్రైస్తవ జీవితంలో మేబీ మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని మీరు బాగా చేసేవాళ్ళు ఒక్కొక్కసారి మెచ్చుకోకపోవచ్చు. మేబీ మీ యొక్క ఆఫీస్లో మీరు నమ్మకంగా పనిచేస్తున్న కొద్దీ కూడా మిమ్మల్ని ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దయచేసి గమనించాలి, మీరు ఏ విధంగా పనిచేయాలంటే నేను యేసయ్య గురించి పనిచేస్తున్నాను. మానవుడు ఇష్టకపోయినా నా గురించి నన్ను ఇష్టపడే యేసయ్య నా గురించి జీవ కిరీటాన్ని ఇస్తున్నట్టు మనము జీవిస్తూ ఉండాలి. ఆమేన్. ఆ విధంగా దేవుడు మన విశ్వాసము ఆ రీతిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దయచేసి గమనించాలి, వాట్ డస్ ఇట్ మీన్ బై బీయింగ్ ఫెయిత్ఫుల్? టు బి ఫెయిత్ఫుల్ టు ది ఎండ్. ఏంటి మరి దీని యొక్క అర్థము? చివరి వరకు విశ్వాసంగా ఉండాలా? ఒక నెల ఉంటే సరిపోదా? ఒక వారం ఉంటే సరిపోదా? నేను ఓన్లీ సంఘంలోనే విశ్వాసంగా ఉంటాను అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. సంఘంలో ఒక రీతిగా ఉంటాము, బయట ఒక రీతిగా మనం జీవిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఏమంటుంటాడంటే రిమైన్ ఫెయిత్ఫుల్ టు క్రైస్ట్ అంటే ఒకలాంటి కమిట్మెంట్ మనం చూపిస్తూ దేవుని యందు విధేయతగా ఉండాలి. టు బి కమిటెడ్ టు క్రైస్ట్ నో మ్యాటర్ వాట్ ట్రయల్స్, temptations or hardships. మీరు ఎప్పుడైనా ఈ పాట విన్నారా? I have decided to follow Jesus. ఎప్పుడైనా విన్నారా? I have decided to follow Jesus. ఇది నిజమైన సాక్ష్యము. ఆ యొక్క ఎవరైతే ఆ కుటుంబాన్ని నిజంగా వాళ్ళు చంపివేస్తున్నారనమాట. వాళ్ళని ఒక గుంపు ఆ యొక్క కుటుంబాన్ని చంపివేస్తున్నప్పుడు ఈ రాసిన పాట ఏంటంటే వాళ్ళ యొక్క చిన్న కుమార్తెను చంపేశారు. దాని తర్వాత ఆ యొక్క తండ్రి ఏమంటున్నాడంటే అమ్మా బాధపడకు, పరలోక ద్వారాలు నీకు తెరిచి ఉన్నాయి అని ఆ యొక్క పాట పాడుతున్నారనమాట. ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరి చంపి అతను కూడా చనిపోయాడు. ఆ యొక్క క్రమంలో ఈ యొక్క పాట రాస్తున్నాడు ఏంటంటే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నేను వెనకాల తిరగను అని రాస్తున్నాడండి. ఆమె అలాంటి విశ్వాసము మనకుందా లేదా అని దేవుడు ఆశిస్తున్నాడండి. ఎలాంటి విశ్వాసంగా ఉండాలి? మన చావు మన ముందున్నప్పటికీ కూడా మనము తిరిగి వెళ్ళిపోవద్దండి. ఆమె దయచేసి గమనించాలి, అపోస్తులైన పీటర్ ఎప్పుడైతే యేసుప్రభు వెలవేస్తున్నప్పుడు ఎన్నిసార్లు తృణీకరించాడండి దేవుణ్ణి? 3 సార్లు నాకు తెలీదు అని అన్నాడు. అలాంటి పరీక్ష వచ్చినప్పుడు మనము నాకు తెలీదు యేసయ్య అనకండి. కానీ పరిశుద్ధాత్మ దిగి వచ్చిన పేతురు ఏం చేస్తాడు? బహుగా దేవుణ్ణి అందరి ముందర వర్తమానం పంచుకున్నప్పుడు 3000 మంది సంఘంలోకి వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతున్నట్టు మనం చూస్తూ ఉంటాము. మీరు నేను ఆత్మ కలిగిన వాళ్ళము, మీరు నేను దేవుని యొక్క ప్రేమని తెలుసుకున్న వాళ్ళము, మీరు నేను బైబిల్ చదువుతున్న వాళ్ళము, మీరు నేను బలలో పాల్గొంటున్న వాళ్ళము, దేవుని యొక్క పిల్లలము ఆయన మనము. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నేను మీకు ఇశ్రాయేలీయులని కాపాడేలాగా ప్రతిరోజు కూడా నేను మీకు అండగా ఉన్నాను, మీరు నా యందు విశ్వాసంగా చివరి వరకు ఉండుడి అని దేవుడు అంటున్నాడండి. టు ఫినిష్ ద రేస్ ఆఫ్ ఫెయిత్. 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండమ్మా. 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి దయచేసి. మంచి పోరాటము నేను పోరాడి తిని నా బరువు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటుంది. ఆమేన్. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ముచ్చబడి ఉన్నది. ఆ దినముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు అది అందరికీ అనుగ్రహించును.
ఆమేన్. సో దయచేసి గమనించాలి, 2 తిమోతిలో ఇక్కడ రాయబడింది ఏంటంటే, నా యొక్క పోరాటము నేను పోరాడి తిని అని అక్కడ రాసిన, ఎవరు రాస్తారండి? అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తున్నారండి. చివరి మాటలు, ఆయన చనిపోతున్న చివరి పోరాటము, ఆయన చనిపోతున్నప్పుడు చివరి మాటలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. నేను నా పోరాటము నేను పోరాడి తిని అని రాశాడనమాట. సో అతను చనిపోతున్నప్పుడు మరి దయచేసి గమనించాలి, ఆ యొక్క అమూల్యమైన మాటలు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ మరి సంఘానికి బలపరుస్తున్నాడు. ఏంటంటే, నేను చనిపోతున్నాను, అయినప్పటికీ కూడా నేను విశ్వాసంగా దేవుని కనపరిచాను, విశ్వాసముతో నేను నడుచుకున్నాను, నేను విశ్వాసముతో కన్నీళ్లు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నేను దేవుని కనపరిచాను అని ఆ విధంగా ఒక సాక్షిగా అపోస్తలుడైన పౌలు సంఘానికి ఒక సాక్షిగా అతను రాస్తున్న పత్రిక ఏంటంటే ఈ యొక్క అపోస్తలు 2 తిమోతి. సో దయచేసి గమనించాలి, మరి అపోస్తలుడైన పౌలు కొరడా దెబ్బలు దెబ్బలు తిన్నాడా? భయంకరంగా తిన్నాడా అండి. మరి అంధకార చీకటి గృహాలలో అతన్ని వేశారండి. అపోస్తలుడైన పౌల్ మరి కాళ్ళు పైన పెట్టి అంటే ఒక 3rd డిగ్రీ ఇచ్చారా? అతనికి ఇచ్చారు. అలాంటి హింసలు పొందుకున్నప్పటికీ కూడా ఆయన అలాంటి బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా అతను పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు. మీరు నేను అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు దేవుడేమో ఆశిస్తున్నాడంటే, నేను విశ్వాసంగా చివరి వరకు నా యొక్క పోరాటము నేను పోరాడి తిని ప్రభువా, దేవుడు బలావత్సడా అని మన గురించి మాట్లాడగలగాలండి. మనమంతరం కూడా ఆ రీతిగా ఉండాలి అని మనం చూస్తున్నాం. టు ట్రస్ట్ గాడ్స్ ప్రామిసెస్ ఈవెన్ వెన్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ టఫ్. మరి దయచేసి గమనించాలి, ఎంతమందికి చాలా సుఖమైన జీవితాలు దేవుడిస్తున్నాడు. అందరం కూడా కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, బాధలలో వెళ్తున్నాం. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, కొంతమందికి మానసికంగా ఇబ్బందులు, కొంతమంది పిల్లలు మాట వినలేకపోతూ ఉంటారు, కొంతమంది వివాహాలు ఆ యొక్క ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతూ ఉంటారు, కొంతమందికి ఉద్యోగం సమస్యలు, కొంతమందికి విచిత్ర వేరే రకమైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకుంటుంటాము. కానీ దయచేసి గమనించాలి, అవన్నీ తట్టుకొని మనము ఒట్టికి చేరాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనమందరం కూడా పరుగు పందెంలో రేస్ ఆ యొక్క క్రాస్ చేయాలి అని దేవుడు ఆశిస్తున్నాడండి. బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనం చూసుకుందాం. మరి దానియేలు 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, మరి అక్కడ ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క మరి నెబుకద్నెజర్ ఏం చేశాడండి? 30 రోజులు 31 ఒక నెలంతా కూడా నా యొక్క విగ్రహాన్ని మీరందరూ కూడా పూజించాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఎవరు తిరస్కరించారు? షడ్రక్, మెషక్, అబేద్నెగో. మరి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని గురించి మనము చాలా మరి మెచ్చుకునే అంశం మనం చూస్తుంటాము. అదేవిధంగా దయచేసి గమనించాలి, మరి దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అక్కడ మరి దయచేసి గమనించాలి, అప్పుడు మరి రాజు ఒక డిగ్రీ ఇచ్చాడండి, ఒక లా ఇచ్చాడు. ఏంటంటే, నన్ను కాకుండా ఏ దేవుణ్ణి కూడా మీరు పూజించవద్దు అని. మరి దానియేలు అది అంగీకరించలేదండి. అతను ఏం చేశాడు? తన యొక్క గదిలో వెళ్ళేసి అతను ప్రార్థన చేశాడు. దానియేలుకి కూడా తెలుసు ఏంటంటే, ఒకవేళ నేను పట్టుబడితే నేను చంపివేయబడతాను అని. అయినప్పటికీ కూడా ఆయన దేవుడి యందు విశ్వాసంగా అతను 3 పూటలు ప్రార్థన చేసినట్టు మనం చూస్తుంటాము. మరి ప్రార్థన చేసినప్పుడు అతన్ని ఎక్కడ వేశారు? సింహాల బోన్లో అక్కడ వేయడం జరిగింది. మరి దయచేసి గమనించాలి, దేవుని యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా ఉందంటే, అక్కడ అతను పడిపోయినప్పుడు సింహాలు వాళ్ళ యొక్క నోరును కట్టివేసిన దూతల నిమిత్తము దేవునికి మహిమ కలుగును గాక, వాళ్ళెవ్వరూ కూడా ఎలాంటి హాని కలగకుండా దానియేలుని కాపాడిన దేవుడు. ఆమేన్. అలాంటి విశ్వాసంలో ఒక్కొక్కసారి దేవుడు మనం తీసుకెళ్తున్నప్పుడు మన విశ్వాసంగా ఉండి మనము చివరి వరకు పోరాడాలి. ఎవరైతే చివరి వరకు పోరాడతారో వాళ్ళకి అలాంటి జీవ కిరీటం దేవుడు మనకి ఇస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, అబ్బా ఈ యొక్క దేవుడిని పూజిస్తున్నామే, ఇన్ని కష్టాలా, ఇన్ని కన్నీళ్ళ అని మనం చూస్తూ ఉంటాము. ఇన్ని కష్టాలా, ఇన్ని కన్నీళ్ళ. దయచేసి గమనించాలి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒక సంఘానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అంటే కీర్తనలు 92వ అధ్యాయం ధ్యానించుకుంటుంటే అక్కడ రాయబడింది ఏంటంటే, మరి అన్యులు అంట వాళ్ళు ఏం చేస్తారు? ఫలింపబడతారు, తొందరగా ఫలింపబడతారు. కానీ వాళ్ళకి
తీర్పు కూడా అదే రీతిగా ఉంటుందని వాక్యంలో సెలవు చేస్తుందండి. ఒక్కొక్కసారి మనం అంటుంటాం, మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనం లంచాలు తీసుకోవద్దు, మనం అవినీతికి పాలుభాగస్తులు అవ్వద్దు, మనము దేవుని ఘనపరిచే బిడ్డల్లాగా మన కష్టాలు కానీ ఉంటాయి, అయినప్పటికీ కూడా మనం విశ్వాసంగా చివరి వరకు ఉంటే మనకి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడని దేవుడు కనపరుస్తుంటాడండి. ఆమె కానీ మనము అన్యుల వలె ఒక్కొక్కసారి అన్యులు మనకంటే ఫలింపబడతారంటో, ఎందుకంటే లోకానికి అధిపతిని వాళ్ళు పూజిస్తున్నారు కనుక లోకంలో ఉన్న దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. కానీ చివరి వరకు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చివరి యొక్క ప్రయాణం నాశనముకరమైన ప్రయాణం ఉంటుందని దయచేసి గమనించాలి. దేవుడు వాక్యంలో రాయబడుతుందండి. సో మనమందరం కూడా చివరి వరకు మనం నమ్మకంగా దేవుని స్తుతించాలని దేవుడు ఆశిస్తున్నాడండి. యోబు మరి విశ్వాసంగా ఉన్నాడా? యోబు అన్ని కూడా పోగొట్టుకున్నాడండి. ఒక మంచి వ్యక్తి, మంచి పలుకుబడి అయిన వ్యక్తి యోబు ఒకరోజు అన్ని కూడా పోగొట్టుకున్నాడు. తన ధనాన్ని, పిల్లల్ని, ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. యోబు 13వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. యోబు 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇదిగో ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆమేన్. చదవండి. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు వస్తుంది. ఆమేన్. దో హి స్లే మీ yet I will hope in him. ఆయన నన్ను చంపినను నేను ఆయనని కనిపెట్టుకుని ఉన్నాను అని అక్కడ రాయబడి ఉందండి. జోబు బాధపడుతుంటే, కుష్టి వ్యాధి పడుతున్నప్పుడు తన భార్య ఏమంటుందంటే, నువ్వు దేవుని శపించి చనిపో అని అంటుంది. కానీ జోబు ఏమంటాడంటే, మంచి సమయంలోనే నేను దేవుని ఆరాధించానా, నేను చెడు సమయంలో కూడా దేవుని నేను స్తుతిస్తాను, ఘనపరుస్తాను. దేవుడు మరి యోబు తన యొక్క భక్తిని, విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగనిచ్చాడు కాబట్టి చివరిలో యోబుని దేవుడు ఆశీర్వదించాడు, రెండెట్లుగా ఆశీర్వదించాడు అని మనం చూస్తూ ఉంటాము. దయచేసి సంఘంలో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి అలాంటి పరిస్థితులు మనకు కలిగినట్లయితే మనం ఏ విధంగా విశ్వాసంతో ఉంటామో దేవుడు మనకి వాక్యంతో మాట్లాడుతున్నాడండి. అపోస్తులుడైన పౌల్ ఆయన చెరసాలలో వేయబడ్డాడు, అదేవిధంగా కొట్టబడ్డాడు, కొరడా దెబ్బలతో కొట్టబడ్డాడు. ఎన్నోసార్లు తుఫాన్లో పడవలలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాన్లలో చిక్కి ఆ యొక్క పడవ భయంకరమైన పరిస్థితి, చనిపోయే ఆ యొక్క సన్నివేశాలు అతను మరి చివరిగా అతను ఈదుకుంటూ ఒడ్డుకొచ్చినట్టు మనం చూస్తుంటాము, తృణీకరించబడ్డాడని మనం చూస్తుంటాము. అదేవిధంగా దాని తర్వాత మరి అతను చివరి వరకు నమ్మకంగా ఉండి నా యొక్క మంచి పోరాటము నేను పోరాడుతుందని సంఘానికి లేఖనాలు రాస్తున్నాడండి. అదే నిమిత్తము యేసు ప్రభు మన యొక్క దేవుడు గురించి ఆయన మరి చివరి వరకు విశ్వాసంగా ఉండి ఆయన మరణించినట్టు మనం చూస్తూ ఉంటాము. యేసు ప్రభు తన యొక్క శిష్యులు ఎంతమంది అంటే 12 మంది. 12 మందిలో ఒకడు మరి జూదాస్ ఇస్కారియోట్, దేవుణ్ణి అప్పగించిన వ్యక్తి, దేవుణ్ణి తృణీకరించాడు. అదేవిధంగా అపోస్తలుడైన పేతురు దేవుడు చనిపోతుంటే అతను ఆపుతున్నాడు అన్నమాట. అయ్యా నువ్వు చనిపోయేంత వరకు కూడా నేను నీ తోడుగా ఉంటానని ఆపివేస్తున్నాడు అపోస్తలుడైన పేతురు. ఇవన్నీ కూడా దయచేసి గమనించాలి. దేవుడు యేసయ్య తన సొంత శిష్యులను బట్టి కూడా వాళ్ళ యొక్క సొంత శిష్యులు కూడా అవిశ్వాసంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు విశ్వాసంగా తనను తాను అర్పించుకున్నాడు. చివరి వరకు కల్వరి సిలువలో ఆయన చనిపోయినట్టు మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క మరి దయచేసి గమనించాలి. ఒక వ్యవసాయి, ఒక రైతు ఏం చేస్తాడంటే, మరి ఆ యొక్క విత్తనాలు చల్లుతున్నప్పుడు కొన్ని విత్తనాలు రాళ్ళ మీద పడతాయి అన్నమాట, రాకీ హిల్స్ మీద అక్కడ పడతాయి. ఆ మధ్యలో కొంచెం మట్టిగా ఉంటుంది. సో ఆ గాలితో ఏమైపోయిందంటే ఆ యొక్క గింజలంతా కూడా చెల్లాచెదరులు అయిపోయాయి. ఆ చెల్లాచెదరులైన గింజలు మరి కొన్ని రాళ్ళల్లో ఇరికిపోయాయి అన్నమాట. చాలా మట్టుకి ఆ యొక్క గింజలు మరి ఎండిపోయి మరి అవి చనిపోయాయి. కానీ కొన్ని గింజలు ఏం చేస్తాయంటే, ఏవైతే గింజలు ఆ యొక్క ఇరికిపోయిన మట్టిలో నాటబడ్డాయో అవన్నీ కూడా మరి వేర్లు పుట్టుకొచ్చి ఒక పెద్ద వృక్షముగా మారుతున్నట్టు మనము చూస్తూ ఉంటాము. ఆ
యొక్క మరి గింజ పెరుగుతూ కొద్దీ తుఫాన్తో, అదేవిధంగా మరి ఎండతో, గాలికి తట్టుకొని తన యొక్క దృఢత్వాన్ని తెలియచేసుకుంటూ అది ఒక పెద్ద వృక్షముగా మారినట్టు మనం చూస్తూ ఉంటాము. మనం కూడా ఆ యొక్క క్రమములో ఒక పెద్ద వృక్షముగా విశ్వాసి యొక్క జీవితాన్ని మనము పెంపొందించాలి అని దేవుడు ఆశిస్తున్నాడండి. ఒక మ్యారథాన్ రన్నర్ 1968 సంవత్సరంలో ఒలింపిక్స్లో మ్యారథాన్ రన్నర్ అంటే 100 మీటర్స్ రన్నింగ్ రేస్ కాదండి. వాళ్ళు ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తుతూ ఉంటారు లైట్గా. సో అతని యొక్క పేరు ఏంటంటే జోసెఫ్ స్టీఫెన్ అక్వారీ. ఆ మ్యారథాన్ రన్నర్ పేరేంటి? జోసెఫ్ స్టీఫెన్ అక్వారీ. పరిగెత్తుతూ ఉంటే అతని యొక్క కాలు మరి బెంకింది, చాలా బెంకింది అనమాట. పరిగెత్తలేకపోతున్నాడు. ఇంకా ప్రేక్షకులు అందరూ కూడా అనుకున్నారు ఏంటంటే ఇతను మధ్యలోనే ఆపేస్తాడు అని అనుకున్నారు అందరూ కూడా. కానీ ఆ యొక్క మరి జాన్ స్టీఫెన్ అక్వారీ అతను ఏం చేశాడంటే అతను దృఢ సంకల్పంతో అట్లీస్ట్ కుంటుకుంటూ ఆ యొక్క చివరి లైన్ వరకు వచ్చి దాన్ని క్రాస్ చేశారు. క్రాస్ చేసినాక అందరు కూడా అతన్ని ఒక మరి ఇంటర్వ్యూలో అడగడం జరుగుతుంది ఏంటంటే, అయ్యా మరి జాన్ గారు మీకు దెబ్బ తాకింది కదా, ఎందుకు అంత శ్రమ పడ్డారు? ఎట్లాగో మీరు ఓడిపోతారు, చివరిలోనే వస్తారు, ఎందుకు మీరు మరి మధ్యలోనే ఆగిపోలేదు, ఎందుకు మీరు అక్కడే తిరిగి వెళ్ళిపోలేదు అంటే అతను ఈ విధంగా అంటాడు, నా యొక్క దేశము ఈ యొక్క 5,000 మైళ్ళు ప్రయాణం చేసి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు? ఒలింపిక్స్లో పాల్గొనడానికి. నా యొక్క దేశస్తులు ఏం ఆశించారంటే నా నుంచి నేను ఏ విధంగా అయినా ఆ యొక్క రేస్ని అది దాటాలి, అందుగురించే నన్ను పంపించారు. ఇన్ వాట్ ఎవర్ దే హ్యావ్ సెంట్ మీ టు ఫినిష్ ద రేస్. వాళ్ళని ఎందుకు పంపించారంటే ఆ యొక్క రేస్ని ఫినిష్ చేయడానికి. నేను ఫస్ట్ వస్తానా సెకండ్ వస్తానా దాని గురించి నన్ను పంపించలేదండి. వాళ్ళు నా దేశస్తులు నన్ను ఎందుకు పంపించారంటే ఏదో రకంగా నేను నా యొక్క రేస్ని నేను కంప్లీట్ చేయడానికి నన్ను పంపించారు అని ఆ విధంగా అంటాడు. దయచేసి గమనించాలి, మన యొక్క క్రైస్తవ జీవితం ఫస్టా సెకండా థర్డా కాదండి. మనము చివరి వరకు ఆ యొక్క రేస్ని కంప్లీట్ చేసి తుదముచ్చాలి. మనము అది కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళాలి. అదే దేవుడు ఆశిస్తున్నాడండి. ఆమె మన యొక్క విశ్వాసం చివరి వరకు ఉందా లేదా? ఆ యొక్క మరి నిజంగా మ్యారథాన్ రన్నర్ అతను మధ్యలోనే ఆగిపోవచ్చు. మధ్యలోనే ఆగిపోతే అతను ఎప్పుడన్నా అతని రికార్డులో రాస్తుంటుందా అతను కంప్లీట్ చేశాడని? ఒక హిస్టరీలో అతను కంప్లీట్ చేశాడు అని రాయబడుతుందా? మేబీ కొంతమంది 1 గంటలో కంప్లీట్ చేస్తుండవచ్చు, కొంతమంది అర్ధ గంటలో కంప్లీట్ చేస్తుండవచ్చు. మేబీ ఇతనికి 3 గంటలు పట్టిందేమో కంప్లీట్ చేయడానికి, కానీ ఇతను కంప్లీట్ చేశాడు. ఆయన యొక్క పేరు ఒలింపిక్స్ దాంట్లో నమోదైంది. మధ్యలోనే తిరిగి వెళ్తే అతని యొక్క పేరు రాయబడుతుందా? లేదు. మన జీవితాల్లో మన విశ్వాసం కూడా ఆ రీతిగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. సంగమా, మరి నిజంగా మనం విశ్వాసంతో ఉంటున్నామా చివరి వరకు అని మనము గమనించుకోవాలి. చాలా మట్టుకి మనం చూసినట్టయితే క్రైస్తవులని హతమారుస్తుంటారు. ప్రతి ఒక్క భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక సండే ఒక చర్చ్ని తగలబెడుతున్నారండి, ఒక దైవజనుల్ని కొట్టడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎంతో దెబ్బలు తిండి, ఎంతో కష్టకాల సమయంలో అయినప్పటికీ కూడా సువార్త అనేది మరి మన యొక్క పితరులు, ఆ యొక్క ఆది క్రైస్తవులు, అపోస్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళు హింసించబడినప్పటికీ కూడా వాళ్ళు వెనకాల తిరగలేదండి. వాళ్ళు చావడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే దేవుని ప్రేమని బట్టి. మనం కూడా ఆ రీతిగా మన విశ్వాసాన్ని మనము కొనసాగించాలని దేవుడు ఆశిస్తున్నాడండి. సో మనం చివరి వరకు విశ్వాసంతో ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, దయచేసి మత్తయి 25వ అధ్యాయం 23వ వచనం చదవండి. మత్తయి 25వ అధ్యాయం 23. వై షుడ్ వి బి ఫెయిత్ఫుల్ టిల్ ది ఎండ్? ఎందుకు మనం విశ్వాసంగా ఉండాలి చివరి వరకు అని మనం ధ్యానించుకుంటే, గాడ్స్ రివార్డ్స్ ఫెయిత్ఫుల్నెస్. దయచేసి చదవండి. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా
అతని యజమానుడు ఫల నమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉండి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ఆమె. సో థ్యాంక్ యూ సిస్టర్. ఫల నమ్మకమైన దాసుడా అని దేవుడు అక్కడ రాస్తున్నాడండి. అంటే ఇది ఉపమా, అది టాలెంట్స్ యొక్క పారాబుల్ అనమాట, ఉపమానం. ఆ యొక్క ధనము దేవుడు మూడు తలాంతులు ముగ్గురికి ఇస్తాడండి. ఒకరికి ఎంత ఇస్తాడు? 5 తలాంతులు ఇస్తాడు, ఇంకొకరికి 2 తలాంతులు ఇస్తాడు, ఇంకొకరికి 1 తలాంతు ఇస్తాడు. కానీ ఇద్దరు ఏం చేస్తారు? దాన్ని మల్టిప్లై చేస్తారు. వాళ్ళని దేవుడు ఏ విధంగా బిరుదిచ్చాడు? బలాదాసుడా, నమ్మకమైన బలాదాసుడా అని వారికి బిరుదిచ్చాడు. దయచేసి గమనించాలి, మనందరికీ కూడా మన సృష్టికర్త బలాదాసుడా అని బిరుదిస్తే అది ఎంత ఆశీర్వాదకరం అండి. ఆ బలాదాసుడా అనిపించుకోవాలంటే మనము చివరి వరకు దేవుణ్ణి పూజిస్తూ ఉండాలి. నమ్మకమైన క్రైస్తత్వం జీవితాలు మనము జీవిస్తూ ఉండాలి. రెండవది హీబ్రూ 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. మన యొక్క విశ్వాసము ఇతరులని పెంపొందిస్తుంది. హీబ్రూ 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఆమేన్. సో దయచేసి గమనించాలి, మన యొక్క విశ్వాసం. మరి అబ్రహాము విశ్వాసాన్ని చాటి చెప్పాడు. దావీదు విశ్వాసాన్ని చాటి చెప్పాడా? హీబ్రూ 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే బైబిల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే గొప్ప వాళ్ళు విశ్వాసాన్ని చాటి చెప్పారో వాళ్ళందరి పేర్లు రాయబడుతుంది. వాళ్ళ యొక్క పేర్లు అక్కడ నమోదైంది కాబట్టి వాళ్ళ యొక్క జీవితాల నిమిత్తం మనం చదువుకొని మనం విశ్వాసాన్ని చాటి చెప్తున్నాం. అది మనకు ఉదాహరణగా ఉంది. అదేవిధంగా మీరు నేను కూడా విశ్వాసంతో ఉన్నట్లయితే మనము కూడా ఇంకా ఎంతో మంది సమక్షానికి వాళ్ళకి మనము ఒక సాక్షిగా వాళ్ళని బలపరుస్తూ ఉంటాము. ఆమె మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఎందుకు మనం విశ్వాసంగా ఉండాలంటే మన విశ్వాసాన్ని బట్టి మన పిల్లలు కూడా దేవుడు విశ్వాసం చూపిస్తుంటారు. మన విశ్వాసాన్ని బట్టి మన యొక్క ఆఫీస్లో వాళ్ళు మన విశ్వాసాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో విశ్వాసాన్ని చూసి ఆ యొక్క రాజు ఏం తీర్పిచ్చాడంటే సమస్త ప్రజలందరూ కూడా వీళ్ళు పూజించే దేవుని పూజించాలి అని అన్నారు. అలాంటి విశ్వాసాన్ని మనము చాటి చెప్పాలండి. ఆమె. మరి చివరిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం మనం ఇంతకు ముందే చదువుకున్నాం. ఏంటంటే దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనము చివరి వరకు మనము విశ్వాసంగా ఉన్నట్లయితే దేవుడు మనకి నిత్య జీవితం ఇచ్చి ఆ యొక్క పరలోక ద్వారా తెరిచి మనకి అక్కడ దూతల సమక్షం అందు కూడా దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇచ్చి బలాదాసుడా అన్నప్పుడు ఎంత బాగుంటుందండి. ఆమె. ఇక్కడ జస్ట్ ఇమాజిన్, ఒక ఎల్బీ స్టేడియంలో అందరూ కూడా వచ్చారు. ఒక 10 లక్షల మంది వచ్చి మన ప్రైమ్ మినిస్టర్ గారు మనని పైకి పీల్చి అభినందిస్తుంటే మనకి ఎంత ఘనత ఉంటుంది. అదేవిధంగా పరలోకంలో దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనకి ద్వారాలు ఓపెన్ చేసి మనం అక్కడ ఉన్నట్లయితే మనకెంత ఘనత. ఆమె. సో దయచేసి గమనించాలి, మనము విశ్వాసంగా ఉండాలండి. చివరి వరకు విశ్వాసంగా ఉండాలి. విశ్వాసంగా ఉండాలంటే మనం ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతూ ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రతిరోజు మనం దేవుని యొక్క పాటలు పాడుతూ విశ్వాసాన్ని ఇంకా పెంపొందించే ఆ యొక్క పనులు మనం చేస్తూ ఉండాలి. ఒక సహోదరు దగ్గరికి, క్రైస్తవ సహోదరు దగ్గరికి వెళ్ళేసి దేవుని గురించి మాటలు మనం మాట్లాడుతూ ఉండాలి. అక్క ఏ సీరియల్ అయింది, ఏమైందో కథ చెప్పు అని కాకుండా మనం ఏం వినాలి? అక్క బైబిల్ చదువుకున్నావా? ఈరోజు దేవుడు నేను చదువుతున్నప్పుడు దేవుడు ఈ రీతిగా నాతో మాట్లాడాడు అక్క అని మనము ఇతరులని బలపరచాలి. అదేవిధంగా నీతో ఏం మాట్లాడాడు అక్క నాకు చెప్తావా అని ఆ విధంగా మనం వారిని అడిగి మనము బలపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన విశ్వాసంలో ఎంత పునాదిగా మనం నాటబడతామో అంత గొప్ప చెట్టుగా మనము మన జీవితాలు వెలవేస్తాయండి. ఆమె. దయచేసి గమనించాలి, మనం విశ్వాసంగా చివరి వరకు ఉండాలి. చర్చ్కి వస్తున్నాను 2 గంటలు అది సరిపోదండి. మన యొక్క విశ్వాస జీవితము మనము లోకంలో మనం విశ్వాసంగా మనం జీవిస్తూ ఉండాలి. ఆమె. దయచేసి మనమందరం కూడా ఆ రీతిగా దేవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకొని మనం ప్రార్థనలో మనం గడుపుతామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా ఒక విశ్వాస నామలో
నీవు ఉండాలా ప్రభా. ఆ యొక్క నామలో నేను నీతో ప్రయాణం చేయాలి ప్రభా. మీ నామని కనపరుస్తున్నాం ప్రభా, మీ నామని స్తుతిస్తున్నాం ప్రభా. మా యొక్క జీవితాలు ప్రభా మిమ్మల్ని కనపరిచి బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా. మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని ఉండాలి ప్రభా. విశ్వాసము లేనిది మిమ్మల్ని మెప్పించలేదు ప్రభా. వితౌట్ ఫెయిత్ వి కెనాట్ ప్లీజ్ యూ జీసస్. సంగమా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి అవిశ్వాసిగా ఉన్నామా? దయచేసి ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఒక్కసారి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అలాంటి జీవితాలు మనం జీవిస్తున్నట్లయితే సంగమా మన విశ్వాసంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మన హృదయాన్ని సిద్ధపరచుకుందామా? అవిశ్వాసంగా జీవిస్తున్నట్లయితే పాప క్షమాపణ అడిగి దేవుని సమక్షంలో వచ్చి, అయ్యా నేను పాపిని ప్రభా, నా జీవితాల్లో విశ్వాసం కోల్పోతుంది ప్రభా, విశ్వాసమైన జీవితాన్ని నేను జీవించుటకు నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ యూ జీసస్. Thank you, Jesus. మీరు మమ్మల్ని దాసులుగా మీరు చేసుకుని ఉన్నారు తండ్రి. నా యేసయ్యా, మీరు మా కొరకు ముందు ఉంచి నీ పరుగు పందెంలో తండ్రి చివరి వరకు తండ్రి ప్రభు నమ్మకంగా పెరిగేటటువంటి వాక్యాన్ని వారమును ప్రభు మాకు దయచేయమని వేడుకొచ్చున్నాము రాజా. మీరే మా చేయి పట్టుకుని ముందు నన్ను చేసుకోమని వేడుకొచ్చున్నాము తండ్రి. నీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించేటువంటి వాక్యాన్ని తండ్రి అనుదినము నీ సన్నిధిలో మోకరిల్లి తండ్రి నీ వాక్యాన్ని చదివి తండ్రి నీ వాక్యానుసారంగా జీవించేటువంటి భాగ్యాన్ని మాకు కలగచేయమని వేడుకొంచున్నాము దేవా. తండ్రి కేవలం నామమాత్రపు క్రైస్తవులుగా కాకుండా తండ్రి నీ పరిశుద్ధాత్మతో నింపబడిన శక్తి కలిగిన వరం కలిగి తండ్రి ఆత్మ పరిపూర్ణులై ప్రభా నీ సన్నిధానంలో జీవించగలుగుటకు మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అందుకే మా జీవితాన్ని పాదముల చేత పెడుచున్నాము తండ్రి. మీరే మాకు తోడుగా నీ ముందుకి నడుప చేసుకోమని నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క మాట మాకు నిమంత్రి భద్రపరచుకుని తండ్రి నీ కొరకు తండ్రి చివరి వరకు నీ సన్నిధానంలో తండ్రి మేము నీ కొరకు జీవించేటువంటి భాగ్యాన్ని తండ్రి విశ్వాసిగా బలమైన విశ్వాసులుగా ప్రభావ జీవించగలుగుటకు మాకు సహాయం దయచేయండి. యేసు నామములో
వచ్చినట్లయితే మరి చివరి పాట పాడుకుంటూ మరి కానుకలు సమర్పించుకుందాం. మంచి ఆరాధన, అదేవిధంగా మంచి వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. విశ్వాసము ప్రభా ప్రతిరోజు నేర్చే ఆ యొక్క కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పట్టబడిన కానుకల నిమిత్తం స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మంచి ఆరోగ్యం, అదేవిధంగా మంచి ఉద్యోగాలను ప్రభా, మంచి ప్రమోషన్స్, అదేవిధంగా ప్రభా ఆర్థికంగా ఇంకా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క ఆత్మ కుమ్మరించి ప్రభా మరి విశ్వాసంలో ప్రభా ప్రతిరోజు నడిచే ఆ యొక్క ఆధిక్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ అండి. విల్ మీట్ నెక్స్ట్ వీక్. మే గాడ్ బ్లెస్ యూ.